ఎందుకు సభ్యురాలంటే ఒక కుటుంబంలో ఒక తల్లికి పాలు లేకపోతే గోమాత యొక్క పాలు ఇచ్చి పెంచేవాళ్ళు పిల్లల్ని, పశు పిల్లల్ని, శిశువుల్ని. ఆ విషయం ఎందరికి తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు అనేక రకాల పశువులు ఉన్నాయి, అనేక రకాల జంతువులు ఉన్నాయి. దేనికి మనం మాత అని పిలుస్తున్నాం? గోవుకు మాత్రం మాత అంటున్నాం. ఏనుగు ఉంది, పిల్లి ఉంది, లేకపోతే కుక్క ఉంది, నక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయిగా. వాటన్నిటి మాత అంటున్నామా? కక్కామాత, కుక్కామాత అంటున్నామా? అనట్లేదు కదా. కేవలము గోవును మాత్రమే, ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తున్నాం మనం. అవునా కాదా? మరి గోమాతకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి మన భారతీయ జీవన విధానంలో. ఇవన్నీ మన జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అన్ని కూడా. మరి ఈ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వేదాల్లో గోవు గురించి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దాంట్లో ఋగ్వేదంలో చెప్పబడ్డది, తర్వాత యజుర్వేదంలో చెప్పబడ్డది, సామవేదంలో చెప్పబడ్డది, అధర్వవేదం చెప్పబడ్డది. అధర్వవేదం అయితే డైరెక్ట్గా గోసూక్తమే ఉంది దాంట్లో. అంటే గోవును వేదాలు కూడా పొగిడాయి ఆ రోజుల్లో. కాబట్టి గోమాత అని చెప్పారు. గోమాత నుంచి ఏమేమి లభిస్తున్నాయి మనకి? చెప్పండి, ఒకరు లేదు చెప్పండి ఎవరన్నా. గోమాత నుంచి ఏమేమి వస్తున్నాయి మనకి? పరీక్ష రాశారు అందరూ? ఏమి ఆన్సర్ ఏమీ రాలేదా? పరీక్షలు ఏం రాయలేదా? అయితే మీరు రాష్ట్రస్థాయికి వెళ్ళట్లేదు, ఎవరు వెళ్ళరా? రాష్ట్ర స్థాయికి వెళ్ళాలంటే ఇవి జిల్లా స్థాయిలో మీరు పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వాలంటే పుస్తకం చదివారు ఎవరైనా? ఏం చదవలేరా? పంచామృతాలు అంటే ఏంటి ఒకరు చెప్పండి ఎవరైనా. పంచామృతాలు ఒక్కరు చెప్తే అన్నీ తెలుస్తాయి, ఎవరో వస్తుందా లేదా అనేది. చెప్పండి ఎవరైనా, తొందరగా చెప్పాలి, టైం వేస్ట్ చేయొద్దు. పంచామృతాలు అంటే ఏమిటి? గోమయం దాంట్లోకి వస్తుందా? అభిషేకం చేయరా మీరందరూ? ఇళ్లలో అభిషేకాలు చేస్తుర్రా? శివరాత్రికి, మహాశివరాత్రి అభిషేకం చేస్తారా లేదా? చేసినప్పుడు ఏమేమి వాడతారు? పాలు 1, 2